కిస్ కిస్కో ప్యార్ కరూं 2 హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ పార్ట్ 2 చివరి భాగం. సో కపిల్ మోహన్ శర్మగా చేసినటువంటి ఈ సినిమాలో మరి హీరోయిన్గా కూడా ముస్లిం అమ్మాయినే పెట్టుకున్నారు. సో అట్లా కపిల్ శర్మ 4 మతాలకు సంబంధించినటువంటి పెళ్ళిళ్ళు 4 మతాలకు మారి చేరడం అనేది చేసుకోవడం అన్నది ఈ సినిమా కథాంశం. సో వరీనా హుసేన్ ఆమె సానియా మిర్జాగా ముస్లిం పాత్రను ఆమెనే పోషించగా కపిల్ శర్మనేమో మోహన్ శర్మగా పాత్రను పోషించాడు. కథలో ఏంటంటే ఒక హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని ఇష్టపడతాడు. ఆమె కొరకు ముస్లిం మతంలోకి మారిన తర్వాత రూహి అని ఇంకొక ముస్లిం అమ్మాయి చేసుకుంటుంది. అడ్డంగా పూలు ఉంటాయి కాబట్టి ముఖం తెలియక. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తమ ధర్మం ప్రకారం అమ్మాయిని చేసుకోవట్లేదని చెప్పి హిందూ అమ్మాయిని వీళ్ళు పెళ్లి చేస్తారు తల్లిదండ్రులు. అతన్ని నెత్తి మీద కొట్టి స్ప్రో కోల్పోయిన తర్వాత ఇక మళ్ళీ ప్రియురాలిని చేసుకోవడానికి తను అక్కడికి వెళ్తే జెన్నీ అనేటువంటి ఒక అమ్మాయికి ఊపిరితో కింద పడిపోతే ఆమెకి పెదవులతో లిప్ లాక్ ఇచ్చి కాపాడి ఆమెకి మైకేల్ అని పరిచయం అయ్యి జెన్నీతో పెళ్లి జరుగుతుంది. అది క్రిస్టియన్ ఫార్మేట్. అంటే హిందూ, ముస్లిం అండ్ క్రిస్టియన్ 3 మతాల్లో చేసిన తర్వాత ఇతని ప్రియురాలు సిక్కుల్లో కనబడుతుంది. అదే సానియా మిర్జా కదా అంటే ఆమె ఒక ప్రమాదంలో ఆమె మతిస్థిమితం కోల్పోయిందని, ఆమెను ఏదో కిడ్నాప్ చేసిన తర్వాత ఆమె కొడితే ఆమె అలా మారిపోయిందని చెప్తే అక్కడ ఆమె ఏదైతే మతం ఉందో అక్కడ మతంలోకి మళ్ళీ మస్జిద్లోకి మారి ఇతను ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఈ తర్వాత ఈ 4 పెళ్లి చేసుకున్నటువంటి పాపాని ముందు 3 చేసుకున్న తర్వాత చర్చిలో ఫాదర్కి అస్రాని, పాత యాక్టర్ అస్రాని ఇందులో యాక్ట్ చేశాడు. అతనికి చెప్తే అతను గొంతు విని కంప్లైంట్ ఇస్తాడు. జనరల్లీ ఏంటంటే చర్చిల్లో ఇట్లా పాపం జరిగింది, ఎంత పెద్ద పాపం చెప్పినా కూడా ఫాదర్లు విని విడిచిపెడతారు కానీ కేసులు పెట్టరు. అలా పెడితే ఎవరు చెప్పరు కూడా కేసులు. అది కొంచెం తప్పుగా చూపించారు. సరే మొత్తానికి ఏంటంటే ఆ ఆస్త్రాన్ని గుర్తుపట్టి స్టేషన్కి వచ్చిన తర్వాత నేను గొంతు గుర్తుపడతా, అతని నేను మనిషిని చూడలేదు కానీ గొంతు గుర్తుపడతానంటే ఇది చదువు అని చెప్తే ఆ చదవకుండా అది ఇంటర్వెల్ ఆఫ్ ఇచ్చాడు. ఇంటర్వెల్ తర్వాత అది ఫ్రెండ్ చదివేస్తాడు, మంజోత్ సింగ్ చదివేస్తాడు. మంజోత్ సింగ్ ఫ్రెండ్గా బాగా సరిపోయాడు, అతను సిక్కుల ఫ్రెండ్. ఆ తర్వాత ఇతను పార్సీ ఫ్రెండ్ జైన్లో అమ్మాయిని కూడా చిన్నప్పుడు పెళ్లి చేసుకున్నాడు. ఇతను పెళ్లి కాదని తెలిస్తే అని తల్లి చెప్తే ఆ పక్కన పేషెంట్గా చేరినటువంటి అస్రాని వినడము, అక్కడ ఏంది అతను పరిగెత్తుకుంటూ ఆ అమ్మాయి ఎంటబడుతుంటే ఇతను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి 5వ పెళ్ళాన్ని నేను ఎక్కడ పెట్టుకోవాలరా బాబు, ఆల్రెడీ ముస్లింని చేసుకోవాలని పోయి ఇంకొక ముస్లింని చేసుకున్నాను, ఆల్రెడీ అక్కడ నుంచి ఒక క్రిస్టియన్ని చేసుకున్నాను, ఇందుకు వస్తే ముస్లిం తెలుగు అమ్మాయిని చేసుకున్నాను, ఆ తర్వాత సిక్కుల అమ్మాయిని చేసుకున్నాను, ఇప్పుడు ఈ జైన్ అమ్మాయిని ఎక్కడ చేసుకొని రా అని పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఇతను పట్టాలపై పరిగెత్తున్న ఇతను జీవితం పట్టాల మీదే పోతుందా లేదా అంటూ ఎండ్ చేశారు. సో యోయో హనీ సింగ్ వాళ్ళ సంగీతం ఇవంతా కూడా ఆకట్టుకొని దిగ్వి, యుగ్ భూషల్, పరీక్ష శర్మ, నిషాద్ చంద్రల ఇవి. తర్వాత ప్రొడక్షన్ హౌస్ ఏమో అబ్బాస్ మస్తాన్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, వీనస్ రికార్డ్స్ అండ్ టేప్స్ వాళ్ళు. తర్వాత ఎడిటింగ్ వచ్చేసి హుసేన్ బర్మా వెళ్ళా చేసినటువంటి సినిమాకి రవి యాదవ్ ఫోటోగ్రఫీ సహకరించింది. అట్లాగే కపిల్ శర్మ, మంజోత్ సింగ్, వరీనా హుసేన్, త్రిదా చౌదరి, పారుల్ గులాటి, ఆయుషా ఖాన్ల అందాలు ఈ సినిమాకి బాగా కలిసి వచ్చినాయి. రిలీజ్ డేట్ 12 డిసెంబరు, 142 నిమిషాల రన్ టైంతో US 16+ వచ్చినటువంటి సినిమాలో లిప్ లాక్లు తప్ప ఎక్కడ అసహ్యం అనేటువంటి సీన్ కానీ తర్వాత అసభ్యమైన సీన్ కానీ లేకపోవడం ఒక ప్లస్ పాయింట్. ఫ్యామిలీ మొత్తం చూసుకుని నవ్వుకునే సినిమా ఇది. అనుకల్ప్ గోస్వామి డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమాకి రచయిత కూడా అనుకల్ప్ గోస్వామి. బాగా నవ్వు వస్తుంది మనకి. ఈ సినిమా డిజైన్ కూడా ఆకట్టుకునే విధంగా ఈ రకంగా డిజైన్ ఉన్నది ఈ సినిమాది. సో మొత్తానికి ఏంటంటే కిస్ కిస్కా ప్యార్ కరూं 2లో ఇంకొకటి ఏంటంటే ఒక సామాజికవేత్త ఒక అమ్మాయిని ఇచ్చారు. ఆమె ఎప్పుడు ఎంతమంది పెళ్ళిళ్ళు అయ్యాయి అని వెతుకుతూ ఉంటుంది. సో అట్లా ఇది అబ్బి అని చెప్పి పేరు ఉంటే ఇలా ఈ గుడాటి ఎవరైతే సిక్కుల ఫ్రెండ్ ఉన్న మంజోత్ సింగ్ అతను అబ్బి అంటుంటే ఆ 2 అమ్మాయిలు ఇతనికి అబ్బి అని పిలుస్తుంటే ఇతని హస్బీ ఏమో అనుకొని అతని పెళ్లి కుదిరినప్పుడు ఇతనికి ఆల్రెడీ 2 పెళ్ళిళ్ళు అయ్యాయంట. మళ్ళీ పిల్లాడు ఎవరైతే పిల్లాన్ని పెంచుకుంటుందో వాళ్ళ భార్య వాళ్ళ అక్క కొడుకుని పెంచుకుంటే ఆమెను కొడుకు అని పొరబడుతుంది. ఆ అబ్బాయి కూడా బ్లాక్మెయిల్ చేస్తా నాకు PS5 ఇప్పించడం గ్యారంటీ అంటూ అనడం లాస్ట్కు అతను నువ్వు అందరినీ కాపాడుతున్నావు కాబట్టి నీ గురించి చెప్పను అంటే అబ్బా నువ్వు లావుగా తినడానికి అనుకున్నా కానీ నీకు మనసుందిరా అని చెప్పి అతన్ని కపిల్ శర్మ ప్రేమించేటువంటి అంటే మోహన్ శర్మ పాత్ర పేరు ప్రేమించే సన్నివేశం బాగుంది. అట్లాగే మీర్జా, డేవిడ్ ఇద్దరు ఇతను వెతకడం, ఆ పోలీస్ డేవిడ్ ఎవరు జెన్నీ వాళ్ళ అన్నయ్య, ఆ తర్వాత మీర్జా ముస్లిం అమ్మాయి వాళ్ళ ఫాదరు, ఆయిషా సానియా వాళ్ళ ఫాదర్ వెతుక్కోవడం, ఆ తర్వాత
ఇట్లా పెట్టు నేను గుర్తుపడతా అని చెప్పి తండ్రి అనడము, ధర్మాలను విడిచి నువ్వు పెళ్లి చేసుకున్నావు అని ప్రతి సన్నివేశం నవ్వి నవ్వి చచ్చిపోయేలాగా ఉంటాయి. సో చాలా బాగుంది సినిమా. 4/5, 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఒక చక్కటి సినిమా, నవ్వుకుంటూ ఉండడానికి కిస్ కిస్కో ప్యార్ కరు 2 పార్ట్లో మనము చాలా ఎంజాయ్ చేసుకోవచ్చు. కిస్ కిస్ అంటే కిస్ అనే కూడా అర్థం కూడా వస్తుంది. అట్లా జెన్నిఫర్ని లిప్ లాక్లు ఇచ్చినటువంటి ఇతను మరి ఈ నలుగురు లేడీస్ను అంటే కథా ప్రకారంగా వాళ్ళతో అనుభవించడం లేదా దెంగడం లేదా అన్నది మాత్రం కథలో చెప్పలేదు. కానీ మొత్తానికి ఏంటంటే ఒక నీట్గా తీసినటువంటి ఈ సినిమా నవ్వి నవ్వి ప్రతి దృశ్యకల్పనలోనూ మనకు నవ్వొచ్చే విధంగా మెయిన్ ఎంటర్టైన్మెంటే ఒక టార్గెట్గా చేసుకొని వెళ్ళాడు. మంచి స్క్రిప్ట్, మంచి స్క్రీన్ ప్లే, మంచి సంగీతం పడింది. ఉన్న పాటల్లో కూడా పాటలు ఆకట్టుకునే విధంగా తీశారు. ముఖ్యంగా హీరోయిన్స్ అందరూ అందంగా అనిపించి మనకు చాలా, ముఖ్యంగా త్రిదా చౌదరి కానీ, తర్వాత ఈ అమ్మాయి హుసేన్ అమ్మాయి కానీ, ఆయేషా ఖాన్ కానీ, పరోల్ గుడ్డూటి కానీ, వీళ్ళందరూ ఆకట్టుకునే విధంగా ఉండడంతో సినిమా కిస్ కిస్ కో ప్యార్ కరు 2 అనే సినిమా పూర్తిగా రంజింపజేస్తుంది. ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులు మిస్ కాకుండా చూడవలసిన సినిమా ఈ 4/5 సినిమా రేటింగ్ ఇచ్చిన ఈ కిస్ కిస్ కో ప్యార్ కరు 2. సో ఒక మంచి ఎంటర్టైన్మెంట్తో సినిమా చూస్తున్నంతసేపు ఆశాంతం నవ్వుతూనే ఉంటారు. నవ్వు రాని వాళ్ళు థియేటర్లో ఉండరు అంటే అతిశయోక్తి కాదు. నాకు ఈ మధ్యకాలంలో బాగా కథాపరంగా మంచిగా నచ్చిన సినిమా ఇది. సరే, ఇందులో లాజిక్లు అనేది పక్కన పెట్టి, మ్యాజిక్లు పక్కన పెట్టి నవ్వు కోసం కనుక చూస్తే దృశ్యీకరణ కానీ, కపిల్ శర్మ భావాలు కానీ, అట్లాగే ఇతను తండ్రిగా చేసిన అతను కానీ, ముస్లిం మామగా చేసిన అతను కానీ, వాళ్ళు స్కూటర్ మీద తీసుకెళ్తా దింపడం సన్నివేశాలు, తర్వాత పూజ కోసం పోతే ఇట్లా ముఖం మార్చుకొని గుర్తుపట్టినట్టు చేస్తే ఇతను అలా టోపీ పెట్టుకొని బట్టలు ఉతికేటప్పుడు టోపీ తీసుకొని వస్తే ఆ టోపీ పెట్టుకొని చూడు, ఇలా అని చూడు నువ్వే కదా అని చెప్పేసి తండ్రి అనుమానించే సన్నివేశాలు చాలా బాగుంటాయి. భార్యలు ఇద్దరు కలుసుకునేటప్పుడు రక్తం దగ్గరకు వచ్చినప్పుడు అతను